ఆ రత్నభాండాగార్ తలుపులు తెరవటం అన్న ప్రక్రియ పైన ఎట్లాంటి ఉద్దేశాలు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ, ఏం జరుగుతుంది అన్నది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజన్ గారు మీతో మొదలు పెడతాను. తప్పకుండా ఆధ్యాత్మిక అయితే చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేరళ అనంత పద్మనాభ స్వామి నేలమాలిగలు తెరిచినప్పుడు ఎంత ఉత్కంఠకు గురయ్యామో ఇవాళ రత్నభాండాగార్ 3 గదుల విషయంలోనూ అంతే ఉత్కంఠ కనిపిస్తోంది. దాదాపు 1978 తర్వాత ఈ రోజు తీస్తున్నారు. ఎలాంటి సంపద బయటకు వస్తుందన్న ఎక్స్పెక్టేషన్ అంటే ఏం చెప్తారు? తప్పకుండా సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. హరే కృష్ణ హరే రామ. అద్భుతమైనటువంటి ఒక పూరి జగన్నాథ్ యాత్రలో ఈ యొక్క కైంకర్యానికి మేము పాల్గొనుకోవడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. వాస్తవానికి నేలమాలికలు అన్నటాక అద్భుతమైనటువంటి బంగారపు, వజ్రము, వైదూర్యము, అనేక రకమైనటువంటి విగ్రహాలన్నీ కూడాను బంగారపుతో తయారు చేసినటువంటి విగ్రహాలన్నీ కూడా నేలమాలికలో పెడతారు. దీంట్లో మనకు పూర్వం ఎలా ఉండేదంటే మనకు సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఆలయం కిందనే అన్ని సమకూర్చుకోవాలి. ధాన్య నివాసం, జల నివాసం, మరి అదే విధానంగా ఈ సంపద నివాసనాలు అలాగ ఒక్కొక్క గదుల్లాగా చేసుకున్నవాళ్ళు. సో ఎప్పుడైతే కూడాను ఆ రోజుల్లో ఎప్పుడైనా కరువు వచ్చినా ఇంకేదైనా వచ్చినప్పుడు వారు స్వామివారి పైన ఏదైతే ఉందో అవన్నీ కూడాను వేసి తర్వాత ఉత్సవాలు చేసినటువంటి డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బుతో ఆ ఊరి ప్రజలకన్నీ కూడా అన్నదానం చేసేవారు. ఈ సంపద ఎప్పుడైతే కూడా 1978లో ఓపెన్ చేశారు, దాదాపు 46 సంవత్సరాల పాటు కూడాను ఆ తలుపులు ఓపెన్ చేయలేదు. అంటే అప్పుడు చేసి మరి ఆ నాగబంధన వేశారు. ఆ వేశారు కాబట్టి ఇది ఇంకా కూడా అక్కడ విషపాములు విషవుగా తిరుగుతున్నాయి అనేసి ఇక్కడ పురాణ శాస్త్రాల ప్రకారంగా మనకు చెప్పబడుతున్నాయి. తిరువనంతపురం అనంతనామ పద్మనాభస్వామి దేవస్థానంలో కూడా నాగబంధన ఉంది. ఆ నాగబంధన ఉండడం వల్లనే ఆ తలుపులు తెరవలేకపోతున్నారు. ఎందుకు అప్పుడే ఎప్పుడైతే కూడా నాగబంధన తెరవాలనుకుంటే దాని వెనకాల గరుడ పురాణం అన్నటువంటి యజ్ఞం చేయాలి. ఆ శాస్త్రం తెలిసి అయి ఉండాలి. ఆ శాస్త్రం తెలిసి ఉంటేనే ఆ ఒక ద్వారానికి తెరవడానికి ఒక అద్భుతమైన ఒక ఆయుధంగా రావటం అనేది జరుగుతుంది. కానీ ఈ తలుపులు తెరిచి ఈ యొక్క ఏదైతే బంగారపు అయినటువంటి నిధులని ఇదివరకు మీరు చెప్పారో దానికి నీళ్ళంతా పడుతుంది, పాడైపోతుంది, దాన్ని సంపూర్ణంగా మళ్ళీ లెక్కబెట్టి అదే విధానమైనటువంటి సేఫ్ సెక్యూరిటీతోని ఏర్పరిచి మళ్ళీ అదే ఆలయంలో ఎక్కడైనా భద్రపరచాలనేసి మన గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ సాగుతుంది. రైట్.